వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రైల్వే రంగంలో భారత్ మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లకే పరిమితమైన భారతీయ రైల్వే వ్యవస్థ ఇప్పుడు పర్యావరణ హితమైన హైడ్రోజన్ సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక కొత్త రైలు ప్రారంభం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన, స్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మించాలనే సంకల్పానికి నిదర్శనం. ఈ కీలకమైన మార్పుకు మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలో ప్రారంభం కానుంది. ఈ రైలు ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. జింద్ నుంచి సోనిపట్ వరకు ఈ రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గాన్ని ఎంపిక చేయడంలో ప్రయోగాత్మక అవసరాలు, సాంకేతిక సౌలభ్యాలు, భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత విజయవంతమైతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. సాధారణంగా మనం చూసే రైళ్లు డీజిల్ ఇంజిన్లతో లేదా విద్యుత్ శక్తితో నడుస్తాయి. కానీ హైడ్రోజన్ రైలు పూర్తిగా భిన్నమైన విధానంలో పనిచేస్తుంది. ఇందులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఉపయోగిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసినప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. అదే విద్యుత్ శక్తితో రైలు నడుస్తుంది. ఈ ప్రక్రియలో పొగ, కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య వాయువులు వెలువడవు. కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందువల్ల ఇది పర్యావరణానికి పూర్తిగా అనుకూలమైన రవాణా సాధనంగా భావించబడుతుంది. ఈ హైడ్రోజన్ రైలుకు ఇంధనం సరఫరా చేయడానికి జింద్ ప్రాంతంలో ప్రత్యేకంగా హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక ముఖ్యమైన అడుగు. ఎందుకంటే రైలు మాత్రమే కాదు, దానికి అవసరమైన మౌలిక వసతులు కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా అన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అంశాలు. ఈ ప్లాంట్ ద్వారా రైలుకు నిరంతర ఇంధన సరఫరా జరిగేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే జనవరి 26న ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ఇది దేశానికి గర్వకారణమైన రోజున జరగటం విశేషం. స్వాతంత్ర్యం తర్వాత దేశం సాధించిన సాంకేతిక పురోగతికి ఇది మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ట్రయల్ రన్ ద్వారా రైలు వేగం, భద్రత, ఇంధన వినియోగం, నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా పరీక్షిస్తారు. ఈ హైడ్రోజన్ రైలు గంటకు సుమారు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది సాధారణ ప్యాసింజర్ రైలుతో పోలిస్తే చాలా ఎక్కువ వేగం వెళ్తుంది. అంతేకాదు, శబ్ద కాలుష్యం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు ఇది మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, స్వదేశీ సాంకేతికతలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హైడ్రోజన్ రైలు కూడా అదే దిశలో తీసుకున్న కీలక నిర్ణయంగా చూడవచ్చు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి పథకాలతో భారత్ భవిష్యత్తులో హైడ్రోజన్ శక్తిలో ప్రపంచానికి నాయకత్వం వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మొత్తానికి భారతదేశ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం కేవలం రైల్వే రంగానికే కాదు, దేశం మొత్తం సాంకేతికంగా ముందుకు సాగుతున్న దానికి ప్రతీకగా నిలుస్తుంది. కాలుష్య రహిత రవాణా, ఇంధనంపై ఆధారపడే దిగుమతులు తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక లక్ష్యాలను ఒకేసారి సాధించగల సామర్థ్యం ఈ హైడ్రోజన్ రైలుకు ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో భారత రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.